వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అండ్ ఇవాళ మనము వెబ్3 JS అనే ఒక లైబ్రరీ ఉంది. జావా స్క్రిప్ట్ కలెక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అనమాట వెబ్3 JS. సో ఈ వెబ్3 JS గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ ఏంటి వెబ్3 JS పని ఏంటి అంటే, ఇది బ్లాక్ చైన్ అప్లికేషన్స్ అంటే డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటికి వెబ్3 JS అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సో ఇది బేసికల్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డెవలప్ చేశారు. మీకు తెలుసు కదా, జావా స్క్రిప్ట్ అనేది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో టాప్ 1 and 2 పొజిషన్ లో ఉంటుంది. పైథాన్ జావా స్క్రిప్ట్ 1 2 అటు ఇటు మారుతూ ఉంటాయి. బట్ పైథాన్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్ ఈ రెండు 1 and 2 లో ఉంటాయి ఎప్పుడు కూడా. అంతే, జావా స్క్రిప్ట్ కి అంత డిమాండ్ ఉంది. అండ్ ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే, బేసికలీ జావా స్క్రిప్ట్ అనేది వెబ్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్, అంటే వెబ్ అప్లికేషన్స్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కూడా వాడుతున్నారు జావా స్క్రిప్ట్ ని. సో ద సేమ్ టైం అదే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇప్పుడు బ్లాక్ చైన్ అప్లికేషన్స్ ని ఈజీగా డెవలప్ చేసేయచ్చు. అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కి ఈజీగా డెవలప్ చేసేయచ్చు. డియాప్స్ అంటారు కదా, డియాప్స్ ని మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెబ్3 JS చేయడానికి కోర్ పార్ట్ ఏంటి? కోర్ పార్ట్ జావా స్క్రిప్ట్. నేను ఇక్కడ డయాగ్రామ్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీరు జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే ప్రాపర్ గా నేర్చుకుంటారో అప్పుడు మీకు ఏ లైబ్రరీ ఏ ఫ్రేమ్వర్క్ దాని మీద వచ్చినా కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ జావా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ లెర్న్, మీరు తర్వాత నేర్చుకోవచ్చు. యాంగులర్ నేర్చుకోవచ్చు, తర్వాత రియాక్ట్ నేర్చుకోవచ్చు. ఏదైనా కూడా సింపుల్ అన్నమాట. ఒక్కసారి జావా స్క్రిప్ట్ మీరు తోపయ్యారనుకో, తర్వాత యాంగులర్ కానివ్వండి, రియాక్ట్ కానివ్వండి, లేదా వ్యూ.js కానివ్వండి. సో ఇట్లా ఇవి కాకుండానే వెబ్3 కానివ్వండి, వెబ్3.js కానివ్వండి, లేదా నాకౌట్.js ఉంటుంది. నాకౌట్ అంటే మళ్ళా బీర్ అనుకుంటున్నారు కదా. సో బీర్ కాదండి. ఓకే, బీర్ తాగే వాళ్ళకి ఫస్ట్ ఇది బల్బు బీర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బట్ నాకౌట్.js అని ఒక లైబ్రరీ కూడా ఉంది. సో ఇట్లా నెక్స్ట్.js అని, ఓకే, నెక్స్ట్.js అని, ఇట్లా చాలా లైబ్రరీస్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని. బట్ ఇక్కడ మనము టార్గెట్ చేస్తున్న లైబ్రరీ ఏంటి? వెబ్3 JS. ఒక్కసారి జావా స్క్రిప్ట్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత వెబ్3.js నేర్చుకుంటారనమాట. ఈ వెబ్3.js అసలు ఏం చేస్తుందయ్యా, అసలు దాని ఇంపార్టెన్స్ అంతా ఏంటి అంటే, ఫస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. వెబ్3.js ఈస్ ఏంటంటే, వెబ్3.js ఈస్ కలెక్షన్ ఆఫ్ జేఎస్ లైబ్రరీస్. వెబ్3 JS ఏంటి? కలెక్షన్ ఆఫ్ జేఎస్ లైబ్రరీస్, అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అన్నమాట. ఫస్ట్ మనము వెబ్3.js నేర్చుకోవాలి అంటే జావా స్క్రిప్ట్ తెలియాలి. మీకు నేను జావా స్క్రిప్ట్ వీడియోస్ అన్ని నేను చెప్తాను, ఫ్రీగానే చెప్తాను. సో వెబ్3.js చెప్పేక ముందు మనం జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుందాం డెఫినెట్ గా. జావా స్క్రిప్ట్ అర్థం కావాలంటే మళ్ళీ మనకు కొద్దిగా HTML ఫ్రంట్ ఎండ్ అది కూడా నేర్పిస్తాను, HTML CSS కూడా నేర్పిస్తాను. ఇక్కడ మనము 0 లెవెల్ నుంచి మాస్టర్ లెవెల్ వరకు వెళ్తాము. 0 to PG అనమాట, LKG to PG. ఎల్కేజీ అంటే ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అక్కడ నుంచి పీజీ లెవెల్ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక బ్లాక్ చైన్ అప్లికేషన్ ని డెవలప్ చేసేంత నాలెడ్జ్ రావాలి. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూని క్రాక్ చేసి జాబ్ కొట్టేంత ఆ, ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే మీరు ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాల్సిందే. మోహన్స్ టెక్నాలజీస్ ఇస్తున్నారు, అన్ని వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి మీకు బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ వరకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఓకే, ఈ వెబ్3.js అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్. ఓకే, అసలు అదేం చేస్తుంది మరి వెబ్3.js? ఓకే, ఇట్ యాక్ట్స్ లైక్ బ్రిడ్జ్ యాక్ట్స్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ యాక్ట్స్ లైక్ బ్రిడ్జ్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందంట. దేనికి దేనికి మధ్యలో? అప్లికేషన్ యొక్క ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. అంటే మన అప్లికేషన్ ఏదైతే ఒక అప్లికేషన్ ఉంటుందో, మనం డెవలప్ చేస్తాం కదా ఒక అప్లికేషన్ ని, దానికి అప్లికేషన్ లో బేసికలీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని ఉంటాయి కదా. సో ఈ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానివ్వండి, ఏదైనా ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఏదైనా సరే, ఒక అప్లికేషన్ ఉందనుకోండి, దీనికి అండ్ బ్లాక్ చైన్ కి ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్రిడ్జ్ అప్లికేషన్ అండ్ బ్లాక్ చైన్. ఒక అప్లికేషన్ కి బ్లాక్ చైన్ కి మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇట్ యాక్ట్స్ లైక్, ఓకే, దీన్ని పాయింట్స్ వైజ్ గా రాసుకుందాం అంటే రాసుకుందాం. ఇది ఫస్ట్ పాయింట్ అనుకుంటే ఇది సెకండ్ పాయింట్. ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ టు బ్లాక్ చైన్ కి మీ అప్లికేషన్ కి మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది వెబ్3 JS. రిమెంబర్, అంటే మళ్ళా దేని కనెక్ట్ చేస్తుంది? ఈ బ్లాక్ చైన్ లో మనకు చాలా ఉన్నాయి కదా, ఇథీరియం ఉంది కదా. సో ఇథీరియం కి మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అది వెబ్3.js యొక్క బేసిక్ ఫండమెంటల్ పాయింట్. ఓకే, సో ఏం చేస్తుంది?
అసలు web3.js ఏం చేస్తుంది? ఇట్ రీడ్స్ నేను నీట్ గా రాస్తున్నాను ప్రతి పాయింట్. సారీ. ఇట్ రీడ్స్ ఇట్ రీడ్స్ ఏమేం రీడ్ చేస్తుంది బ్లాక్ చైన్? బ్యాలెన్సెస్, బ్లాక్ చైన్ డేటా. బ్లాక్ చైన్ డేటా అంటే ఏంటండి? చాలా ఉన్నాయి కదా. బ్లాక్ చైన్ డేటా అంటే ఆ డేటా కింద మనకు చాలా వస్తాయి. డేటా అంటే బ్యాలెన్సెస్ చెక్ చేయడానికి లేదా బ్లాక్స్ చెక్ చేయడానికి లేదా ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడానికి సో వీటన్నిటికీ కూడా ఈ బ్లాక్ చైన్ అనేది బేసికలీ web3.js అనేది బేసికలీ పనిచేస్తుంది అనమాట. మీకు చెప్పాను కదా, web3.js ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్ లో నుంచి బ్యాలెన్సెస్ చెక్ చేయొచ్చు, బ్లాక్స్ చెక్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ చెక్ చేయొచ్చు, అన్ని చెక్ చేయొచ్చు అనమాట. సో ఒకటి ఫైనల్ గా అసలు వెబ్3కి ఎందుకు సార్ ఇంత డిమాండ్ ఇవాళ మార్కెట్ లో? వామో, ఇంత డిమాండ్ ఎందుకు ఉంది అంటే, మీకు లింక్డ్ఇన్ లో web3.js అని సెర్చ్ చేసుకోండి ఒకసారి. కొట్టుకొని చూడండి ఎన్ని జాబ్స్ వస్తాయో. ఎన్ని జాబ్స్ వస్తున్నాయో చూడండి. ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ దాకా అందరినీ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇవాళ జాబ్స్ లేవు, మార్కెట్ లేదు, అది ఇది అనేది మాటలు కాదు. జాబ్స్ చాలా ఉన్నాయి. టెక్నాలజీ నేర్చుకునేవాడు ఎవడు కూడా జాబ్ లేవు అనే మాట మాట్లాడకూడదు. ఫస్ట్ ప్రాపర్ గా మీరు టెక్నాలజీని అప్డేట్ అవ్వండి. టెక్నాలజీని ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అప్డేట్ అవ్వండి. లైక్ ఇంకా మనం సి లాంగ్వేజ్ దగ్గర, C++ అక్కడే అయిపోయాం. అది కాదు. ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుంది, టాప్ 1 2 3లో ఏమున్నాయి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, సెర్చ్ చేసుకోండి. ChatGPT ఓపెన్ చేసుకొని సెర్చ్ చేసుకోండి. ఆ ట్రెండింగ్ టెక్నాలజీ మీదే మనము వర్క్ చేయాలి. అదే మనకి జాబ్ సేఫ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది లింక్డ్ఇన్ చూసాము. ఇప్పుడు నౌకరీలో చూద్దాము. నౌకరీలో కూడా web3.js అని కొడితే మీకు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. జీరో టు జీరో టు హీరో మీరు ఎప్పుడైతే రెడీ అవుతారో అప్పుడు మీరు జాబ్స్ ఇట్లా సెర్చ్ చేసుకోండి. మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను అన్ని. చూడండి web3.js కి ఎన్ని డిమాండ్ ఉందో, ఎంత డిమాండ్ ఉందో చూడండి web3.js కి. స్మార్ట్ కాంట్రాక్టర్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్లాక్ చైన్ డెవలపర్, ఇక వస్తానే ఉంటాయి. ఇక ఫుల్ గా డిమాండ్ ఉంది బ్లాక్ చైన్ కి. టాప్ MNC లోనే మీరు ప్లేస్ అవుతారు, నో ప్రాబ్లం. సో యూ కెన్ మీరు చెక్ చేసుకోండి, మీ సైడ్ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఓకే. సో వీడియో చూస్తారు, తర్వాత లైక్ చేయట్లేదండి. వీడియో చూసి మీ కంటెంట్ నచ్చుతుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఇవ్వండి. బెల్ ఐకాన్ ఇస్తే మీకు తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వీడియో ఏదైనా పెట్టామనుకో మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ప్రాపర్ గా ఫాలో అవుతారు సబ్జెక్ట్ ని. ఓకేనా? సో మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ అవన్నీ నేను ఫ్రీగానే చెప్పేస్తాను ఇక్కడ. అండ్ ఈవెన్ web3 రిలేటెడ్ వీడియోస్ కూడా అన్ని ఫ్రీగానే పెడతాను. అండ్ బ్లాక్ చైన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఫ్రీగానే పెడతాను. మీకు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి, ప్రాపర్ గా ఒక స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ కోర్స్ నేర్చుకోవాలి అంటే మీరు మోహాన్స్ టెక్నాలజీస్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మోహాన్స్ టెక్నాలజీస్ అని కొట్టుకోండి, గూగుల్లో వస్తుంది. మోహాన్స్ టెక్నాలజీస్ అని కొడితే మా వెబ్సైట్ వస్తుంది. సో యూ క్యాన్ విజిట్ దేర్. ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మన యూట్యూబ్ లో కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెంబర్, అది చూసి కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ లైక్ ద వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అండ్ కామెంట్స్ ఇవ్వండి. కామెంట్స్ ఇస్తే అది మాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. మీరు ఏదైనా వీడియో చూస్తూ కామెంట్ చేయండి దానికి. ఓకేనా? బాయ్ అండి, థ్యాంక్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. రైట్.